ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని మనం అందరం రోజుకి 10 సార్లు దేవదేవుని స్మరించుకుంటాం. అట్లాంటి వెంకటేశ్వరుణ్ణే దారుణంగా, అతి దారుణంగా కోట్లు 1, 2, 3, 4 కాదు 100 కోట్లకు మోసం చేసిన వ్యక్తులు ఎవరో నిన్న కోర్టు మళ్ళా చెప్పింది. ఆల్రెడీ విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన విజిలెన్స్ విచారణ జరుగుతోంది. నిన్న హైకోర్టు కూడా చెడామడా తిట్టి మళ్ళా ఆ కేసును ఓపెన్ చేయమని చెప్పింది. దేవదేవుడికి మనం ప్రీతిగా ఎంతో అంటారు ఆర్తిగా వేసే హుండీలోని కానుకలు, డబ్బులు కావచ్చు, బంగారం కావచ్చు, డాలర్లు కావచ్చు, రకరకాల ఇది మనం వేసే ఈ కానుకల్ని దొంగతనంగా గత 10-15 సంవత్సరాలుగా అక్కడ కానుకల కౌంటింగ్లో కూర్చుంటూ ఒక వ్యక్తి బ్రహ్మాండంగా దోచేశాడు. సరే, ఇట్లాగా చాలాసార్లు చూసాము. ఇట్లా పోతుంటాయి. ఆ యొక్క వ్యక్తులను పట్టుకుంటారు, జైల్లో పెడతారు, శిక్ష వేస్తారు, పోతుంది. చిన్న ఏదో పోతూ పట్టుకుపోవడం ఏదైనా తప్పే, దానికి తగ్గ శిక్ష పడుతుంటుంది. కానీ 100 కోట్లు దోచేసి కనీసం గుమాస్తా, అంటే వాళ్ళని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు, ఒక చిన్న సైజు గుమాస్తా లాంటి వ్యక్తి కనీసం 150 కోట్ల రూపాయలు విలువైన ప్లాట్లు, ఫ్లాట్లు, ఇల్లు చెన్నై మొదలుకొని, విజయవాడ మొదలుకొని, తిరుపతి మొదలుకొని ఇక్కడంతా కొన్నాడంటే ఆ వ్యక్తిని ఏం చేయాలి? జైల్లో పెట్టాలి, శిక్షించాలి. ఎంత మ్యాక్సిమం శిక్ష ఎంత? దేవుడు సొమ్ము దోచేస్తున్న అట్లాంటి వ్యక్తిని శిక్షించాలి. ఏం చేశారో వెంకటేశ్వరుడు దేవదేవుడైన ఆ గోవిందుడి యొక్క సొమ్ముని అప్పటి వైకాపా బోర్డు సభ్యులు, చైర్మన్లు అంటున్నా, 2 చైర్మన్లు ఉన్నారు. 2 చైర్మన్లు ఈవో ధర్మారెడ్డి, చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఇంకొక చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈ 3 కలిసి ఏ విధంగా దోచేశారో ఆ దోచేసిన విధం పెట్టిదన నిన్న హైకోర్టు చెడామడా అక్షింతలేసింది. ఆల్రెడీ విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఈరోజు మీతో కొద్దిసేపు దాన్ని పంచుకుంటాము. ఏం శిక్ష వేస్తారో మన ప్రజలే చెప్పాలి. ఓకే, పెద్ద జియ్యంగార్ మఠం అనేది ఉంది. సో తరతరాలుగా వస్తుంది. పెద్ద జియ్యంగార్ మఠం, చిన్న జియ్యంగార్ మఠం 2 ఉన్నాయి. ఈ పెద్ద జియ్యంగార్ మఠం నుంచి ఒక గుమాస్తా కూడా పరకామణి కానుకల లెక్కింపులో పాల్గొనడం అనవాయితీ. అట్లాగే రవికుమార్ అనే ఒక వ్యక్తి చాలా సంవత్సరాల నుంచి పరకామణిలో లెక్కింపులో పాల్గొంటున్నాడు. ఆ వ్యక్తిని 2023 అంటే వైకాపా ప్రభుత్వం దిగిపోవడానికి దాదాపు సంవత్సరం ముందు, కరెక్ట్గా సంవత్సరం ముందు 23 ఏప్రిల్ 29వ తేదీన 2023 సంవత్సరంలో పట్టుకున్నారు. అతన్ని బయటకు వెళ్తున్నప్పుడు చెక్ చేస్తుంటే కొన్ని $100 అతని కాళ్ళ సందు మధ్యలో పెట్టుకున్నాడు అని చెప్పి అతని పంచె తీసి మరీ చెక్ చేసి అతన్ని అరెస్ట్ చేశారు. ఎప్పుడు చేశారు? ఏప్రిల్ 29, 2023. సో ఏప్రిల్ 30వ తేదీ అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన సతీష్ కుమార్ పోలీసులకి అతని మీద దేవస్థానం ఆన్ బిహాఫ్ ఆఫ్ దేవస్థానం రిపోర్ట్ చేశాడు. 30వ తేదీ అతన్ని అరెస్ట్ చేశారు. అప్పుడే అదుపులోకి తీసుకున్నారు. 30వ తేదీ అరెస్ట్ చేసిన చూపిస్తూ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎప్పుడు? ఏప్రిల్ 29 పట్టుకున్నారు. ఏప్రిల్ 30వ తేదీన ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆ తర్వాత నెల రోజుల కంటే ఏప్రిల్ 30 ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే బాగానే చేసిన లెక్క. మే నెల 30వ తేదీన ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశాడు కోర్టులో. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు, 1 మంత్ కల్లా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కానీ ఈ ఏప్రిల్ 30, మే 30 మధ్యలో జరగాల్సిందంతా జరిగిపోయింది. ఏం జరిగిందంటే అరెస్టు చేసిన 20 రోజులకి, అంటే ఆ రవికుమార్ అనే నిందితుడిని ఏప్రిల్ 30వ తేదీన ఎఫ్ఐఆర్ పెట్టి అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 29న అదుపులోకి తీసుకుని చెప్పాం కదా, కరెక్ట్గా 20 రోజుల కంటే మే 19వ తేదీకి, ఏప్రిల్ 29 అదుపులోకి తీసుకుంటే మే 19వ తేదీన అతని ఆస్తులన్నీ అతను రాయించేశాడంట. ఎక్కడ? అతని భార్య అతను వచ్చి మేము వెంకటేశ్వరుడితో ఇంగ్లీష్లో ఉన్న ఇది చెప్తున్నాను, అవుట్ ఆఫ్ ప్యూర్ లవ్ అండ్ అఫెక్షన్ అంట. సో ప్యూర్ లవ్ అండ్ అఫెక్షన్ చేత ఆయన దగ్గర ఉన్న ఆస్తులన్నీ బోర్డు చెప్పిందంట, బోర్డు అనుమతి ఇచ్చిందంట. ఆ ఆస్తులన్నీ దేవస్థానానికి రాసి ఇచ్చేశారంట వాళ్ళు. 30వ తేదీన రాయిచ్చిన ఒక మే 19 ఆయన
ఆస్తులన్నీ దేవస్థానానికి రిజిస్టర్ చేసేస్తే రాయించుకోవడానికి వాళ్ళు ఎవరో, తీసుకోవడానికి వీళ్ళెవరో, చట్టం, న్యాయం, పోలీసులు, ఈ వైకాపాలకు అవే ఉండవు కదా. మనమే చట్టం, మనమే న్యాయం కాబట్టి. సో ఏమి లేకుండా ఏప్రిల్ 29న అదుపులోకి తీసుకుంటే మే 19న ఆయన దగ్గర ఉన్న ఆస్తులు రాయించేసుకున్నావు తూచన్నారు. సరే, మే 30వ తేదీన కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 23 అంటే ఏప్రిల్ 29 కాబట్టి మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 4 నెలల 23 రోజుల తర్వాత ఎవరైతే ఏవిఎస్ఓ, అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరైతే అతన్ని అదుపులోకి తీసుకొని దేవస్థానం తరఫున ఎవరైతే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి 1 నెల రోజుల తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేశారో ఆ సతీష్ కుమార్ అనే వ్యక్తి వెళ్ళి లోక్ అదాలత్లో ఆ నిందితుడు రవికుమారు, ఈ సతీష్ కుమారు ఇద్దరు కలిసి రాజీ పడిపోయారంట. ఏమంటే వాళ్ళు డబ్బులు ఇచ్చేశారు కదా, 14 కోట్ల దాన్ని ఉంటారు, ఈ పత్రాల ప్రకారం వాల్యూ ఉంది, మార్కెట్ వాల్యూ 100 కోట్లు ఉంది అని వీళ్ళే డిసైడ్ చేసేసి అది ఇచ్చేశారు కాబట్టి రాజీ పడిపోయాము అని లోక్ అదాలత్లో చెప్పారంట. జడ్జి గారు కేసు కొట్టేశారంట. 4.5 నెలల లోపల నిందితుడు దొరకడము, 100 కోట్ల రూపాయలు వాడు రవికుమార్ అనే నిందితుడు కొన్ని సంవత్సరాల పాటు పరకామంలో వెంకటేశ్వరు డబ్బుని దోచేసిన వాడు దొరికిపోయిన తర్వాత వాడు ఆ ఆస్తుల్ని దేవస్థానానికి అప్పగించడం అంట. ఈ అప్పగించిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఛార్జ్షీట్ దాఖలు చేయడం అంట. దాఖలు చేసిన తర్వాత రాజీ పడిపోయారంట. ఎవరిని పాటికి వాళ్ళు వదిలేశారంట. అందరూ హ్యాపీగా ఉన్నారు. గప్ చిప్ సాంబార్ బుడ్డి చిన్నప్పుడు చదువుకునే వాళ్ళని గుర్తుందా? అది సంగతి. ఏమీ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. దీని వెనకాల ఏముందో చూస్తాం. ఎందుకు 4 నెలల లోపల ఇంత లెవెల్లో రాజీ పడిపోయారు, దాన్ని ఉంటారు అసలు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేశారు ఇది. ఇక అప్పటి బోర్డుకి, అప్పటి వైకాపా బోర్డుకి, వైకాపా బోర్డు సభ్యులకి, దేవస్థానంలో ఉన్న అప్పటి వైకాపా బోర్డు సభ్యులకి, అప్పటి వైకాపా ఈవో, స్పష్టంగా చెప్తాను, వైకాపా ఈవో ఆయన ధర్మారెడ్డి, వైకాపా ఈవోకి, వైకాపా చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి అండ్ కరుణాకర్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ నుంచి ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది లాస్ట్ డిసెంబర్ నుంచి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వేస్తున్న ప్రశ్నలు అంటే, మొదటి ప్రశ్న, దమ్ముంటే ఎనీబడి ఫ్రమ్ వైకాపా కెన్ ఆన్సర్. ఇంకా కరుణాకర్ రెడ్డి కానీ లేకపోతే ఆయన వైవి సుబ్బారెడ్డి కానీ ఆన్సర్ చేస్తే ఇంకా సంతోషం. లేదు మాకు చెప్పకపోతే కోర్టులోనే చెప్పండి. కోర్టులో ఎట్లా చెప్పాలి మీరు చెప్పండి. టీటీడీనే ఫలానా నిందితుడు దొంగతనం చేశాడు అని ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ కాబడిన దొంగకు సంబంధించిన ఆస్తులను ఛార్జ్షీట్ ఫైల్ అయ్యేంత లోపలే, ఇంకా ఛార్జ్షీట్ కూడా ఫైల్ కాల, ఏప్రిల్ 29తో అదుపులో తీసుకుంటే మే 19th కల్లా మీరు టీటీడీ ఆ ఆస్తులను తనకు తానే దఖలుపరుచుకోవడం, తనకు తానే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనే అధికారం టీటీడీకి ఉందా? ఇది మొదటి ప్రశ్న. ఒక దొంగతనం చేస్తే ఇమ్మీడియట్గా ఆస్తులను దేవస్థానం రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు ఉందా? అంత త్వరగా అంటే ఇందాక నేను చెప్పినట్టు 20 రోజులకే టీటీడీ బోర్డు అతని ఆస్తులను ఎందుకు రాయించుకోవాలి, ఎందుకు రాయించుకుంది, ఏమి వాళ్ళిద్దరి మధ్య ఏమంత ఉంది, ఈ బోర్డులోని వ్యక్తులకి, ఈవోకి, ఈ రవికుమార్కి మధ్యలో ఏం నచ్చింది, ఎందుకు వాళ్ళ ఆస్తులను రాయించుకున్నారు? ఒకటి. అదంతా దొంగ సొమ్ముతో కొన్ని ఆస్తులని మీరేవన్నీ అదుపులోకి తీసుకున్నారు. గత 20 yearsగా వాడు ఈ పని చేస్తున్నా అని చెప్పారు. నేను వాడు అనే అంటున్నాను ఆ సోకాల్ రవికుమార్ని, గౌరవం ఇవ్వటం లేదు. దేవుడు సొమ్ము దోచేసిన వాడిని వాడు అనుకున్నా ఏమనాలి? చట్ట ప్రకారం చట్టం అతని దగ్గర నుంచి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి, చట్ట ప్రకారం విచారణ జరగాలి. విచారణ ఏమి జరగకుండా దేవస్థానం ఏ బేసిస్ మీద చట్టాన్ని తన చేతుల్లోకి తాను తీసుకుంది? మీ బోర్డు ఏమన్నా టీటీడీకి సంబంధించి సిఆర్పిసి కూడా మీకే ఇచ్చేశారా? క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కూడా మీకే ఇచ్చేశారా? ఆ అధికారం కూడా బోర్డు చైర్మన్కి, బోర్డు సభ్యులకి, అప్పటి ఈవో దాని ధర్మారెడ్డి గారికి, ఆయన సకల కళా వల్లభుడు, సకల అధికారాలు ఆయన దగ్గర ఉంటాయి కాబట్టి ఆయనకు కూడా పోలీసు అధికారులు కూడా ఆయనకే ఇచ్చేశారు. అప్పట్లో చట్టంలో మీరు ఎందుకు కల్పించుకున్నారు? అసలు టీటీడీకి ఆ ఆస్తులు రిజిస్ట్రేషన్ చేశారు. అంత 100 కోట్ల రూపాయల మార్కెట్ వాల్యూ కలిగిన ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎన్ని కోట్లు పడుతుంది స్టాంప్ డ్యూటీ? ఈ స్టాంపు డ్యూటీ ఎవరు కట్టారు? దేవస్థానం కట్టిందా? దేవస్థానం అసలు ఎందుకు కట్టింది?
ఒకవేళ దేవస్థానం కట్టకపోతే ఇంకెవరు కట్టారు? అప్పటి పాలక మండలిలో చెన్నై నుంచి ఉండే పాలక మండలి సభ్యుడు కట్టిన మాట వాస్తవం కాదా? ఆ పాలక మండలి సభ్యుల చేత ఎందుకు కట్టించారు మీరు? రిజిస్ట్రేషన్ ఛార్జీ ఆ పాలక మండలి సభ్యుల చేత ఎందుకు కట్టించారు? ఎందుకు కట్టాడు? దీన్ని జవాబు చెప్పాలి. వస్తున్నాం ఇంకా. కనీసం బోర్డు ఆ మేరకు రెజల్యూషన్ పాస్ చేయించిందా? మన ఆస్తులు మనం తీసుకుంటామని బోర్డు రెజల్యూషన్ పాస్ చేయకుండా 100 కోట్ల ఆస్తుల్ని ఏ బేసిస్ మీద దొంగ ఇంకా అప్పటికి ఇంకా 20 days కాలేదు, 28th డేనే మీరు రిజిస్ట్రేషన్ చేశారు అంటే దొంగతనం జరిగిన పక్క రోజు నుంచే ఈ ప్లాన్ స్టార్ట్ అయింది కదా. దొంగతనం జరిగిన 2-3 రోజుల నుంచే ఈ ప్లాన్ ఎందుకు స్టార్ట్ అయింది? ఎలా వారి దగ్గర నుంచి మీరు ఎందుకు, ఏ బేసిస్తో, ఏ అధికారంతో మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు? ఓకే, టీటీడీ స్వయం ప్రతిపత్తి గల సంస్థే కావచ్చు, కానీ దేశంలో పోలీస్ చట్టం ఒకటి ఉంది కదా. ఆ పోలీస్ చట్టాన్ని కూడా మీ చేతుల్లోకి ఎందుకు తీసుకున్నారు? సిఆర్పిసి కంటే మీరు అతీతులా? రెండో ప్రశ్న ఏంటంటే, ఏవిఎస్ఓ అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ సతీష్ కుమార్ అనే అతను, ఎవరైతే ఈ పట్టుబడిన నిందితుడు రవికుమార్ మీద రిపోర్ట్ చేసిన అతను ఆన్ బిహాఫ్ ఆఫ్ దేవస్థానం. ఎందుకంటే ఆ టైంలో ఒక ఎస్ఐ కనుక రిపోర్ట్ చేసామంటే ఆయన ట్రాన్స్ఫర్ అయితే ఇంకో ఎస్ఐ వస్తారు అక్కడికి, ఆయన నడిపిస్తారు కేసుని. అంతేకాని సతీష్ కుమార్ కాదు కదా అక్కడ యాక్చువల్ రిపోర్ట్ ఇచ్చింది. సో ఆ ప్లేస్లో ఉన్న సతీష్ కుమార్ అనే అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసరు ఈ రవికుమార్ కలిసి రాజీ పడిపోయారు లోక్ అదాలత్లో. అప్పటి జిల్లా జడ్జి కేసును కొట్టేశారు. కానీ ఏవిఎస్ఓ వ్యక్తిగత హోదాలో లేదా ఏవిఎస్ఓ హోదాలో ఎలా ముద్దాయితో రాజీ పడతారు? హూ ఈజ్ దట్ ఏవిఎస్ఓ? అతను ఒక ఉద్యోగి. వ్యక్తిగత హోదాలో అతను ఒక మామూలు మనిషి, ఒక వ్యక్తి. 2 హోదాల్లో అతను ఏ విధంగా రవికుమార్తో రాజీ పడతాడు? కాదు, దేవస్థానం తరఫునే రాజీ పడ్డాడు అని అనుకుంటే రాజీ పడ్డానికి టీటీడీ బోర్డు రెజల్యూషన్ పాస్ చేసిందా? బోర్డు ఒప్పుకుందా? ఒకవేళ దానికి చైర్మన్, ఈఓలు సంతకం పెట్టారా? రాజీ పడ్డానికి ఏవిఎస్ఓ ఎవరు? ముద్దాయిగా ఆయన రవికుమార్ రాజీ పడ్డానికి అంతే దొంగతనం చేసేసి ఇదో నేను ఇంతే చేసేసింది, ఇంతే ఉన్నాయి, ఇదో నువ్వు తీసుకో ఈ డబ్బు అంటే దేవుడు డబ్బుని చేసుకోవచ్చా? ఆ రోజు డ్యూటీలో ఎవరుంటే వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. కానీ దేవస్థానం తరఫున అధీకృతంగా వ్యవహరించే అధికారం, రెగ్యులేటరీగా వ్యవహరించే అధికారం బోర్డు దఖలు చేస్తేనే కదా అతనికి వస్తుంది. అంటే రాజీ పడమని బోర్డు ఖచ్చితంగా రెజల్యూషన్ చేసి ఉండాలి. అంటే రాజీ పడింది దేవస్థానం బోర్డు, స్పష్టంగా దేవస్థానం బోర్డు రాజీ పడింది. దేవుడు సొమ్ము దోచేసింది వాళ్ళ దగ్గర, ఎంతో కొంత డబ్బు తీసుకుని రాజీ పడిపోయింది. అప్పటి వైకాపా చేత నియమింపబడిన వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో ధర్మారెడ్డి ఈవోగా ఉన్న బోర్డు ఎలా రాజీ పడుతుంది? అట్లా తల్లో కొద్దిగా బుర్ర ఉన్న, తల్లో బుర్రలు మీకు ఎక్కువ ఉన్నాయి, అందుకే ఏదో తెలియదు అట్లా. టీటీడీ అనుమతి వాళ్ళు ఏ విధంగా ఇస్తుంది? దేవుడు సొమ్ము దొంగతనం పోతే ఆ నిందితుడితో బోర్డు రాజీ పడుతుందా? సిగ్గనిపించలేదా మీకు అసలు? అది దేవుడి డబ్బు. ఒకవేళ ఏ స్థాయిలో అతను రాజీ చేసుకుని ఉంటే దేవస్థానం ఎలా ఒప్పుకుంది? పక్క రోజున హూ ఆర్ యూ అని అడగాలి కదా. ఒకవేళ ఏవిఎస్ఓ ఆయన వ్యక్తిగత స్థాయిలో చూసుకుంటే జడ్జి గారు చేయరు కదా. ఆయన మీద పెట్టిన కేసులు 2 రవికుమార్ మీద, ఆ విషయానికి కూడా వస్తాను. మరి దేవస్థానం బోర్డు ఏం చేస్తుంది? ఇంతమంది బోర్డు సభ్యులు ఏం చేస్తారు? 70-80 మంది పెట్టారు. దాన్ని కోర్టు మొట్టిగా లేస్తే 45కో ఎంతకో వచ్చారు. ఇంతమంది ఏం గాడికి వస్తున్నారా దేవుడి సొమ్ముని ఆ టైప్లో తీస్తుంటే? సరే, మూడో ప్రశ్న. మొదటి అరెస్టు జరిగింది చైర్మన్ సుబ్బారెడ్డి హయాంలో, అంటే ఏప్రిల్ 29వ తేదీన ఎప్పుడైతే రవికుమార్ అనే అతన్ని అదుపులోకి తీసుకున్నారో ఆ రోజు చైర్మన్ హోదాలో ఉండింది వైవి సుబ్బారెడ్డి. ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి బోర్డు అనుమతి ఇచ్చినప్పుడు చైర్మన్గా ఉన్న వ్యక్తి ఎవరు? వైవి సుబ్బారెడ్డి. ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి మీద చర్య తీసుకోవాలి కదా. ఇంతసేపు మనం మాట్లాడుకున్న నేరేటివ్ ప్రకారం హూ ఆర్ యూ? బోర్డు మిమ్మల్ని ధర్మకర్తగా పెట్టింది, ట్రస్టీలుగా పెట్టింది. ట్రస్ట్ అంటే నమ్మకస్తులు, మీ మీద నమ్మకం ఉంచి పెట్టారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేసినప్పుడు మీ మీద ఫస్ట్ చర్యలు తీసుకోవాలి కదా. సరే, రిజిస్ట్రేషన్ జరిగింది ఇప్పుడు సెప్టెంబర్ 23.
సెప్టెంబర్ 23లో సెప్టెంబర్ నెల 2023 సంవత్సరం సెప్టెంబర్ 23వ తారీఖున రాజీ జరిగింది లోక్ అదాలత్లో. అప్పుడు చైర్మన్ ఎవరు? కరుణాకర్ రెడ్డి. సో బోర్డు అనుమతిస్తే కానీ రాజీ కాదు కదా. ఎందుకు కాదో చెప్తాను నేను. సో అప్పుడు ఉండింది చైర్మన్ ఎవరు? కరుణాకర్ రెడ్డి. మరి కరుణాకర్ రెడ్డి తమకు ఏమాత్రం అధికారం లేని విషయంలో పోలీసు అధికారాలు కూడా తమ చేతిలోకి తీసుకునేసి ఏ విధంగా రాజీ చేసుకుంటాడు? మరి ఆయన మీద కూడా కరుణాకర్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలి కదా. ఇవాళ పొద్దున కావాలా ఎక్కడో ఐ థింక్ తిరుపతిలో అనుకుంటాను, కరుణాకర్ రెడ్డి మారుతూ నేను గొంతు కోసుకుంటాను అంటే గొంతు నరుక్కుంటాను, అవన్నీ వద్దు సార్, ఊరికి ఎందుకు చెప్పండి. అవంతా కోర్టు ముందు ఇప్పటికన్నా మీరు చేసిన చాలా చిట్టా ఉంది, పెద్ద చిట్టా. మేము చాలాసార్లు చెప్పాం, విజిలెన్స్ విచారణ జరుగుతుంది కూడా. ఒక్కసారి కోర్టు ముందు ఒప్పుకోండి. కనీసం దేవుడి దగ్గరన్నా మీరు పైకి పోయినప్పుడన్నా మీకు శిక్ష లేకుండా చేస్తారు. వీళ్ళిద్దరు కాకుండా, ఈ ఇద్దరు చైర్మన్లు కాకుండా ఇద్దరు హయాంలో ఉన్న వ్యక్తి ఎవరు? ధర్మారెడ్డి ఈవో. గాడిద కాస్తున్నావు ఆ ధర్మారెడ్డి, అప్పుడు ఈవో కదా నువ్వు, అప్పుడు రెగ్యులేటరీ దాని ఏజెన్సీ కదా నువ్వు. యు ఆర్ ఆఫీసర్ హూ ఈజ్ సపోజ్ టు లుక్ ఆఫ్టర్ ది రెగ్యులేటరీ అఫేర్స్. నువ్వు ఎట్లా అనుమతించావు? వాళ్ళిద్దరు చైర్మన్లు రాజకీయ నాయకులు వైకాపా పార్టీ చేశారు. యు ఆర్ సపోజ్ టు బి నువ్వు అక్కడెక్కడి నుంచో వచ్చావు కదబ్బా, దాన్ని ఢిల్లీ నుంచి నువ్వెట్లా ఒప్పుకొని సంతకం పెట్టావు? మేము ఎవరైనా సంతకం పెట్టలేదు అని చెప్పొద్దండి. ఎందుకు పెట్టలేదంటే 4వ ప్రశ్న, రవికుమార్ మీద పెట్టిన సెక్షన్లు 2, ఒకటి 378, ఇంకోటి 381. సెక్షన్ 3 ఐఆర్పిసి ప్రకారం ఒకటి 378, ఒకటి 381. 378 అంటే సిఆర్పిసి ప్రకారం సింపుల్ థెఫ్ట్, ఇది మామూలు దొంగతనాలు. దానికి ఏదో 1 or 2 years శిక్ష చేస్తారు. ఇట్ ఈజ్ బెయిలబుల్ కేస్. ఏమంటారు, ఇప్పుడు 7 లోపలైతే దాన్ని బెయిల్ ఇచ్చేస్తున్నారు కదా, బెయిల్ కూడా ఇస్తారేమో. సింపుల్ కేస్, సింపుల్ థెఫ్ట్ అంటారు దాన్ని. 381 కేసు. ధర్మారెడ్డి గారు, మీరు బాగా చదువుకున్న వాళ్ళు, అక్కడెక్కడి నుంచో మీరు వచ్చారు, అదేదో ఢిల్లీలో పనిచేస్తాం, మీకు ఆ మాత్రం 381 సెక్షన్లో నాన్ బెయిలబుల్ అని తెలీదా? దానికి 7 సంవత్సరాలు శిక్ష పడుతుందని తెలీదా? అట్లాంటి వ్యక్తులు మీరు రాజీ కుదుర్చుకునేస్తారా? అట్లాంటి వ్యక్తుల దగ్గర ఆస్తులు తీసుకునేస్తారా? ఎంత అన్యాయం అయ్యా ఇది. అన్యాయాన్ని కూడా హద్దు ఉండాలి. ధర్మారెడ్డి ఎక్కడున్నావో, ఇప్పుడు నువ్వు ఏ కలుగులో దాక్కో ఉన్నావో, దేవుడు సొమ్ము చూసుకోవడానికి అన్యాయం. కనీసం దానికన్నా ఒక లిమిట్ ఉండాలయ్యా. చి 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 చి. I will just read. Under IPC section 381, punishment includes 381 Ravikumar మీద పెట్టమైన 2వ కేసు. Under IPC section 381, punishment includes imprisonment for either description for a term that may extend to 7 years and with a fine. 7 సంవత్సరాల శిక్ష పడే కేసు అది. The relatively severe punishment reflects, ఇది చట్టంలో ఉండే చదువుతున్నాను, నా సొంతది కాదు. ది రిలేటివ్లీ సివియర్ పనిష్మెంట్ రిఫ్లెక్ట్స్ ది బిట్రేయల్ ఆఫ్ ట్రస్ట్. ది బిట్రేయల్ ఆఫ్ ట్రస్ట్, దట్ ఈస్ ది పాయింట్. బిట్రేయల్ ఆఫ్ ట్రస్ట్. రవికుమార్ చేసిన బిట్రేయల్ ఆఫ్ ట్రస్ట్ కావచ్చు, మీరు చేసిన అంతకంటే, మీ ముగ్గురు చేసింది అంతకంటే బిట్రేయల్ ఆఫ్ ట్రస్ట్ అంటే నమ్మకాన్ని వమ్ము చేయడం. మీ ముగ్గురిని నమ్మి అక్కడ పెడితే నమ్మకాన్ని వమ్ము చేయడం. ది బిట్రేయల్ ఆఫ్ ట్రస్ట్ ఇన్హరెంట్ ఇన్ సచ్ అఫెన్సెస్. అంతర్గతంగా అట్లాంటి దీంట్లో ఉండే బిట్రేయల్ ఆఫ్ ట్రస్ట్ కాబట్టి దానికి 7 సంవత్సరాలు శిక్ష పడుతుంది. వేర్ ఇండివిజువల్స్ ఎక్స్ప్లాయిట్ దేర్ యాక్సెస్ టు దేర్ ఎంప్లాయీస్ ప్రాపర్టీ. మీకు దేవుడు డబ్బు మీ యొక్క దీంట్లో ఉంది కాబట్టి మీ యొక్క అధికారాన్ని ఉపయోగించుకుని ఎక్స్ప్లాయిట్ చేసేందుకు 7 సంవత్సరాల శిక్ష. రవికుమార్ కాదు, మీ ముగ్గురికి కూడా 7 సంవత్సరాల శిక్ష పడాలి. ఐపీసీ చాప్టర్ 18లో చెప్తారు. సెక్షన్ 381 అంటే థెఫ్ట్ బై క్లర్క్ ఆర్ సర్వెంట్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ పొసెషన్ ఆఫ్ అ గ్యాంగ్స్టర్. ఓకే, దీంట్లో 7 సంవత్సరాల శిక్ష, ఒక ఫైన్ అన్న పడుతుంది. అది కాకుండా అయితే ఇది ఇందాక నేను చెప్పినట్టు నాన్ బెయిలబుల్. కానీ ఫైనల్గా ఒక్కొక్కసారి అఫెన్స్ ఈజ్ కాంపౌండబుల్ ఆల్సో. అంటే ఎందుకు జడ్జి లోక్ అదాలత్లో దీన్ని ఒప్పుకున్నాడు అంటే దానికి కూడా కారణం ఉంది. ఎందుకు ఒప్పుకున్నారు అంటే ది ఓనర్ ఆఫ్ ది స్టోలన్ ప్రాపర్టీ స్టోలన్ విత్ ది పర్మిషన్ ఆఫ్ ది కోర్టు యొక్క పర్మిషన్తో it is a compoundable offense, which means the owner of the stolen property can reach a compromise with the accused and settle the case with the permission of the court. ఓనర్ ఆఫ్ ది స్టోలన్ ప్రాపర్టీ కోర్టు యొక్క పర్మిషన్తో దొంగతనం చేసిన వాడు మొత్తం కట్టేస్తే దాని మీద
కాంపౌండబుల్ చేసుకోవచ్చు, అంటే వాటి దగ్గర నుంచి మొత్తం డబ్బు తీసుకుని కోర్టు పర్మిషన్తో చేయొచ్చు. కానీ ఇక్కడ ఓనర్ ఆఫ్ ది స్టోలన్ ప్రాపర్టీ ఎవరు? ఓనర్ ఆఫ్ ది స్టోలన్ ప్రాపర్టీ దేవుడి డబ్బు. అది దేవుడి డబ్బు ఎవరిది? ఎవరి బాధ్యతగా ఉండాలి? బోర్డు. బోర్డు అంటే ఎవరు ఇక్కడ? బోర్డు సభ్యులు, బోర్డు దగ్గర వచ్చిన అంటారు పిలిగ్రిమ్ ఆర్మీ సభ్యులు, వాళ్ళతో పాటు ఫస్ట్ అరెస్టు చేసినప్పుడు చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు, రాజీ పడినప్పుడు చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డి గారు, వాళ్ళతో పాటు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న ధర్మారెడ్డి గారు. ఈ ముగ్గురు రెడ్లు ఖచ్చితంగా జవాబుదారీ కదా, ఓనర్ ఆఫ్ ది స్టోలన్ ప్రాపర్టీ కదా. ఈ ఓనర్ ఆఫ్ ది స్టోలన్ ప్రాపర్టీలో మీరు నిందితుడితో రాజీ పడ్డారు కాబట్టి ఏం పర్లేదు, ఆయన దోచేసిందంతా మాకు ఇచ్చేశారు అని చెప్పారు కాబట్టి కోర్టు బహుశా రాజీకి అనుమతి ఇచ్చుంటుందేమో. అంటే చట్టంలో ఉన్నది నేను చెప్తున్నా. లోక్ అదాలత్లో జడ్జి ఎందుకు ఇచ్చారు అంటే, లేకపోతే ఆయన కూడా ఇక్కుంటాడు కదా, దాన్ని జడ్జి అయితే మాత్రాన దాన్ని తప్పే కదా. సో ఎందుకు ఇచ్చిండొచ్చు అంటే 381లో ఈ లూప్ హోల్ ఉంది కాబట్టి. ఈ లూప్ హోల్ని మీరు ఉపయోగించుకొని ఆ రవికుమార్ అనేవాడితో మీరు రాజీ కుదిర్చేసుకొని వాడు ఇచ్చిన డబ్బుని 14 కోట్ల రూపాయలు స్టాంప్ ఛార్జ్ ఉంటే మీరు 100 కోట్ల రూపాయలు దానికి మార్కెట్ వాల్యూ అని చెప్పేసి మీరు దేవస్థానానికి ఇచ్చుకొని ఎంత ఇచ్చాడో, ఎంత తిన్నారో, ఏం చేశారో ఎవడికరుక? హూ టోల్? ఎందుకు మీరు అసలు ప్రజలకు చెప్పలేదు? ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. కరుణాకర్ రెడ్డిని నీతులు చెప్తుంటాడు ప్రతి 4 రోజులకు ఒకసారి. ఆ వ్యక్తి ఇప్పటికన్నా చెప్పాలి. తను చైర్మన్ కాగానే బోర్డు రిజల్యూషన్లు ఏవి ఇంటర్నెట్లో పెట్టడం మానేశాడు. మొట్టమొదటి సమావేశం నుంచి కూడా, వెరీ ఫస్ట్ బోర్డ్ మీటింగ్ నుంచి, వాట్ ఎవర్ ది రెజల్యూషన్ దట్ ది టీటీడీ బోర్డ్ హ్యాస్ టేకన్ యాజ్ సూన్ యాజ్ Karunakar Reddy has become the chairman, he has stopped putting it in the internet, పబ్లిక్ డొమైన్లో పెట్టడం మానేశాడు. ఎందుకు? వై? ఇప్పుడంగా చెప్పండి కరుణాకర్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు గమ్మని ఖాళీ కూర్చోన్నారు కదా, రోజుకు ప్రశ్న పెడతారు కదా, ఎందుకు? కనీసం వైవి సుబ్బారెడ్డి అన్న అప్పటిదాకా ఏమేం చేశామన్నా చెప్పేవాడు. మీరు వచ్చిన తర్వాత ఎందుకు బోర్డ్ రిజల్యూషన్స్ అన్నింటినీ పబ్లిక్ డొమైన్లో ఇంటర్నెట్లో పెట్టడం మానేశారు? ఇలాంటివన్నీ మాకేమీ తెలియదు. ఆ తర్వాత తెలిసింది ఇవన్నీ. మేము వచ్చిన తర్వాత మొత్తం తవ్వుతుంటే ఇవన్నీ వచ్చాయి బయటికి. అంటే టీటీడీ అనుమతి లేనిదే ఖచ్చితంగా కోర్టు లోక్ అదాలత్లో జడ్జి రాజీకి ఒప్పుకునే అవకాశమే లేదు. సో రాజీకి ఒప్పుకోవడం కేవలం ఖచ్చితంగా టీటీడీ బోర్డు తన అనుమతి ఇచ్చి ఉంటేనే కోర్టు ఒప్పుకోవాలి. దట్ ఈస్ లాసెస్ దట్ వే. అంటే 20 రోజుల్లో ఏప్రిల్ 29వ తేదీ దొంగ పట్టుబడితే 19వ తేదీ అంటే ఏప్రిల్ 29 నుంచి మే 19 అంటే కరెక్ట్గా 20వ రోజు మొత్తం ఆస్తులు రాయించుకుంటారా? ఏం రాయించుకున్నారో, దేవుడికి ఎంత ఇచ్చారో టీటీడీలో ఎవరినాయో చెప్తున్నారండి. ఇప్పుడు మొత్తం ఆస్తుల్లో అందరూ పంచుకున్నారు అని. మీ అందరూ ఇట్లా ఆస్తులను పంచుకుంటే డోంట్ యూ ఫీల్ అషేమ్డ్? 100 మంది చెప్తున్నారు. 20 రోజుల్లో ఆస్తులు రాయించుకున్నారు. 4 నెలల్లో అంటే ఏప్రిల్ 29 పట్టుబట్టాడు కదా, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 23rd 4.5 నెలల్లో రాజీ కూడా పడిపోయారు. ఆస్తులు రాయించుకున్నారు, రాజీ పడిపోయారు. దాంట్లో పాపం దేవుడికి కూడా కొంత ఇచ్చేశారు పాపం. ఆయన ఎప్పుడో ఆయన కలియుగాంతంలో లేస్తారంట. మీలాంటి వాళ్ళు ఇదంతా దాన్ని పట్టుబడ్డానికి ఇంకా లేవలా. ఒక్కసారి గురువారం నాడు కళ్ళు మొత్తం చూసుంటారు కదా, నేత్ర దర్శనం. గురువారం నాడు నేత్రం తెరిచాడంటే భస్మీ పట్లం అయిపోతారు. ఈ కేసులో సంపూర్ణంగా వైసీపీ పార్టీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. వైసీపీకి చెందిన 2 చైర్మన్లు అనుమతి ఇవ్వకపోతే ఇవేవి జరగవు. వాళ్ళ ఆస్తులు రాయించుకోవడం అనేది వైవి సుబ్బారెడ్డి వైకాపా చైర్మన్, వైకాపా ఏర్పరిచిన బోర్డులో టీటీడీ బోర్డులో ఉన్న చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఒప్పుకోకుంటే ఆస్తులు రాయించుకోవడం జరగదు. ఆ తర్వాత సెప్టెంబర్ 23 రాజీ పడాలంటే బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు, ఈ 2 చైర్మన్లు ఒప్పుకో ఉందే జరిగే ప్రశ్న లేదు. ఇట్ కాంట్ హ్యాపెన్ దట్ వే. కోర్ట్ విల్ నాట్ యాక్సెప్ట్ అన్లెస్ అంటిల్ ది బోర్డ్ యాక్సెప్ట్స్. బోర్డ్ యాక్సెప్టెన్స్ అంటే ఎవరిది? రాజీ పడాలంటే బోర్డు యాక్సెప్ట్ చేయాలి. బోర్డ్, హూ ఇస్ ది బోర్డ్ దెన్? హూ వాజ్ ది బోర్డ్ దెన్? ఇట్ వాజ్ కరుణాకర్ రెడ్డి అండ్ ధర్మారెడ్డి వాజ్ ది ఈవో. సో ఓనర్ ఆఫ్ ది స్టోలన్ ప్రాపర్టీ కాబట్టి ఆ బేసిస్ మీద మీరు అనుమతి ఇచ్చారు. మరి వైకాపా 2 చైర్మన్లు
బాధ్యులే. 4 నెలల్లో 100 కోట్ల పైగా విలువైన దొంగతనాన్ని ఎంతో క్యాజువల్గా, చాలా ఇష్యూగా, సింపుల్గా 4 నెలల్లో తేల్చేస్తారు. వీళ్ళే దాన్ని ఏమైనా పోలీసులు ఆయన నువ్వెవరయ్యా అసలు దాన్ని ఏమైనా తేల్చడానికి, నువ్వెవరు రాసుకోవడానికి, వాడెవరు రాసివ్వడానికి, కోర్టులో ఎఫ్ఐఆర్ ఉంది, ఛార్జ్షీట్ ఉంది, ఛార్జ్షీట్ మీద విచారణ ఏమొద్దా, ఆయన సతీష్ కుమార్ అండి వాడిని పంపించి ఆయన ఎవరు ఇది చేసుకోవడానికి. వాట్ ఈస్ దిస్? ఇది ఏమన్నా మీ ఇంట్లో సొత్తా? ఓనర్ ఆఫ్ ది స్టోలన్ ప్రాపర్టీ మీ ఇంట్లో ప్రాపర్టీ కాదు, దేవుడి ప్రాపర్టీ అది. యు ఆర్ నాట్ ది ఓనర్ ఆఫ్ దట్ ప్రాపర్టీ. ఇన్ఫ్యాక్ట్ యు ఆర్ ఓన్లీ ది కస్టోడియన్. నువ్వు కస్టోడియన్ మాత్రమే. ఏ బేసిస్ మీద వాడి దగ్గర నుంచి నువ్వు రాయించుకుంటావు? ఒకవేళ వాడు నిజంగానే ఇచ్చామనుకుందాం, ఆ రవికుమారు అనే దేవుడి సొమ్ము దోచేసిన వ్యక్తి ఇచ్చాడే అనుకుందాం, వాడికి అసలు అంత త్వరగా బెయిలెట్ వచ్చింది. వాడు May 29 చేస్తే, April 29 వాడిని దాన్ని అరెస్ట్ చేస్తే May 19కి వాడికి బెయిల్ రావడము, వాడు నీ ఆస్తులు రాసుకోవడం. యువర్ ఓన్లీ ది కస్టోడియన్. హ్యావ్ యూ టేకెన్ ది అంటే ఒకవేళ నువ్వు అసలు గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకున్నావా? నౌ కమ్స్ ది రోల్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఒకవేళ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోకుండా ఇట్లాంటి చేయడానికి లేదు అసలు. సో నువ్వు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నావా? The CM has given, the then CM has given the permission to you. The then CM జగన్మోహన్ రెడ్డి గారిని పర్మిషన్ ఇచ్చారా? లేకపోతే ఆయనకు కూడా ఇంకా ఇచ్చారా? మీ కోపం రావచ్చేమో, బట్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటారు కదా. ఎవ్రీ ఫింగర్ ఈజ్ పాయింట్ అట్ యూ ఓన్లీ, అట్ you 3 people and +1, the then head of the government. Every finger is poking at you only. నేరస్తుని రక్షించడమే కాదు, మీరు నేరస్తుని రక్షించారు, దేవుని మోసం చేశారు. 2 చేశారు మీరు. దేవదేవుణ్ణి అక్కడ కస్టోడియన్స్గా ఉంటూ మోసం చేశారు. యు హవ్ డిసీవ్డ్ హిమ్. ఎవరెవరికి ఎంతెంత పంపకాలు జరిగాయో ఇంకా వెంకటేశ్వర చెప్పాల్సిందే వచ్చి. మేము అతీతులం చట్టానికి అన్నట్టుగా చట్టాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా దేవదేవుడు సొమ్ముకు ట్రస్టీలుగా ఉండాల్సిన చైర్మన్లు నేరస్తులతో కుమ్ముక్కైపోయి, 2 చైర్మన్లు ఆ ఈవో నేరస్తులతో కుమ్ముక్కైపోయి దేవుణ్ణి మోసం చేస్తారా? ప్రభుత్వం తరఫున రెగ్యులేటరీ అథారిటీగా ఉండాల్సిన ఈవో ఇవన్నీ దగ్గరుండి నడిపిస్తాడా? హౌ షేమ్ఫుల్ ఇట్ ఈస్, హౌ షేమ్ఫుల్ ఇట్ ఈస్. దిస్ ఈజ్ సింప్లీ అట్రాషియస్. ఒక దేవుడి దగ్గర ఇంత ఘోరాలు చేయడం. మీరు అవినీతి చేశారు, ఏమంటారు, ఆ 2వ సంవత్సరం 3వ సంవత్సరం కూల్చేసి దాంట్లో దాన్ని ఏమో డబ్బులు తీసుకున్నారు. ఏమి స్టార్ట్ కాకముందే మీరు వచ్చిన 3 నెలల్లోనే 1700 కోట్ల రూపాయలు తీసుకుని రకరకాలు ఉన్నాయి. కర్ణాటక చౌల్ట్రీ ఏ విధంగా చేశారు, కొత్తగా దాన్ని కాటేజెస్ దాంట్లో ఏం చేశారు, ఉదయాస్తమాన సేవలు దాంట్లో ఏం చేశారు, ఇవన్నీ మా దగ్గర లెక్కలు ఉన్నాయి, అవన్నీ కూడా వస్తాయి. కానీ అన్నిటికంటే దిస్ ఈజ్ సో చీప్ అండి, దిస్ ఈజ్ సో చీప్. దేవుడి సొమ్ము భక్తులు నేను వేసుంటాను, మా ఆవిడ వేసుంటుంది, మా అమ్మ వేసుంటుంది, మీ అమ్మ వేసుంటుంది, మీ ఇంట్లో వాళ్ళు వేసుంటారు, ప్రతి ఒక్కరు వేసుంటాం. దాదాపు ప్రపంచంలో దేవుణ్ణి దర్శించిన ప్రతి ఒక్కరు హుండీలో వాళ్ళ శక్తి కొలది డబ్బులు ఇస్తారు. అట్లాంటి డబ్బులు దోచేసిన వ్యక్తితో మీరు ఇన్ని బేరసారాలు చేస్తారా? దట్ టు బీయింగ్ అ కస్టోడియన్, బీయింగ్ అ ట్రస్టీ ఆఫ్ ది బోర్డ్. సింప్లీ అట్రాషియస్, షేమ్ఫుల్. ఎందుకు ఇంత కఠినమైన పదాలు వాడాల్సి వస్తుందంటే, మీరందరూ దేవుణ్ణి ఏదో మీ ఒక సొంత వ్యాపారం మారి చేసుకున్నారు. యు ఆర్ నెవర్ యాక్టింగ్ యాజ్ ఎ కస్టోడియన్స్ ఆఫ్ ది గవర్నమెంట్, ఆఫ్ ది టెంపుల్. యు ఆర్ నెవర్ ది ట్రస్టీస్ ఆఫ్ ది టెంపుల్, ఆర్ ఎల్స్ యు వుడ్ నాట్ హావ్ డన్ దిస్ వే. ఈ విధంగా మీరు చేసే ఉండే అవకాశం లేదు. మీరు సింపుల్గా చెప్పాలంటే వెంకటేశ్వరుని మోసం చేశారు. ఇంతకంటే చెప్పేదేం లేదు. అందరూ రాష్ట్ర ప్రజలకి మేము ఎందుకు ఇంత ఆదివారం మధ్యాహ్నం పెట్టి మరీ చెప్పాల్సి వస్తుందంటే, దీనికి ఏదేదో వాళ్ళ యొక్క వర్షన్లు ఇస్తూ వస్తున్నారు ఇవాళ మార్నింగ్ కూడా. సో ఆ వర్షన్లు చూసి మోసపోకూడదు. జరిగింది ఇది కాదనుకుంటే మీరు మమ్మల్ని ఛాలెంజ్ చేయండి. కాదు, నువ్వు చెప్పింది తప్పు, ఇది అసలు జరిగింది అని. April 29న వాడిని అరెస్ట్ చేయలేదు, లేకపోతే అదుపులోకి తీసుకోలేదు. April 30న కేసు పెట్టలేదు. May 19వ తేదీన మేము ఆస్తులు రాయించుకోలేదు. వాటితో బేరసారాలు చేయలేదు. September 23వ తేదీన రాజీ కుదుర్చుకోలేదు. మేము అసలు అనుమతించలేదు. అంతా సతీష్ కుమార్ అనే వ్యక్తి చేశారు. ఇట్లా ఏమన్నా ఉంటే చెప్పండి.
వీ యాక్సెప్ట్ ఇట్. నమస్కారం అండి.